హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో 1620 పోస్టుల భర్తీ కోసం 10 రకాల నోటిఫికేషన్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు విడుదల చేయడం జరిగింది. ఇందులో మీరు ఏ ఉద్యోగాలకి అప్లై చేయాలి అన్న ఈ వీడియోలో నేను చెప్పే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మీ దగ్గర ఇప్పటి వరకు ఈ డాక్యుమెంట్స్ లేకపోతే త్వరగా రెడీ చేసుకొని ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి కాబట్టి అప్లై చేసేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఈ వీడియోలో మీకు నేను ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది క్లియర్గా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఏ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నా మన యొక్క యాప్లో కంప్లీట్ సిలబస్తో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అవైలబుల్గా ఉంది. మొత్తం సిలబస్ అనేది సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించడం జరిగింది. కేవలం ₹499కే ఆఫర్లో మీకు ఈ కోర్స్ అందిస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని యాప్లో కోర్సులో ఉన్నటువంటి డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ప్రతిరోజు చాలామంది కోర్స్ తీసుకుంటున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా త్వరగా యాప్ ఇన్స్టాల్ చేసుకొని క్లాసెస్ చూసి కోర్స్ అనేది బై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యాప్లో చాట్ అనే ఆప్షన్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు 10 రకాల నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి కదా. ఇందులో ఏ నోటిఫికేషన్ చూసినా సరే మీకు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అప్లై చేసేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క పుట్టిన తేదీకి సంబంధించిన సర్టిఫికెట్ అయినా, అలాగే మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికెట్ అయినా, మీరు స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులైనా, పీడబ్ల్యూడి అభ్యర్థులైనా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థి అయినా, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థి అయినా, ఇలా ఏ డాక్యుమెంట్ అయినా సరే మీకు ఆ రిజర్వేషన్ కావాలి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అలాగే మీకు సంబంధించినటువంటి అకాడమిక్ మరియు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ యొక్క సర్టిఫికెట్స్ కూడా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు బీసీ అభ్యర్థులైనట్లయితే మీకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేది మీకు క్లెయిమ్ చేసుకోవాలి అంటే మీరు బీసీ ఏ, బి, సి, డి, ఆర్, ఈ ఏ కేటగిరీ అభ్యర్థులైనా సరే మీరు తప్పనిసరిగా సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి బీసీ కమ్యూనిటీ సర్టిఫికెట్ అనేది అంటే కమ్యూనిటీ సర్టిఫికెట్ అనేది పొందాల్సి ఉంటుంది. దీనికోసం మీరు గ్రామ సచివాలయంకి వెళ్ళి అప్లై చేస్తే వస్తుంది. మీరు ఇంతవరకు కూడా ఈ సర్టిఫికెట్ లేకపోతే త్వరగా అప్లై చేసే ముందు మీరు సచివాలయంకి వెళ్ళి అప్లై చేస్తే అది త్వరగానే వచ్చేస్తుంది. అలాగే బీసీ అభ్యర్థులైనట్లయితే తప్పనిసరిగా మీకు రిజర్వేషన్ వర్తించాలి అంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ అయితే ఉంటుంది, అది కూడా పొందాల్సి ఉంటుంది. సో మీరు బీసీ కేటగిరీ అభ్యర్థులైతే కమ్యూనిటీ సర్టిఫికెట్తో పాటు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ అనేది చేయించుకోండి. అలాగే ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ వర్తించినటువంటి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఉంటారు కదా, వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ కోటా వర్తించాలి అంటే మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇన్కమ్ సోర్స్ అనేది 8 లక్షల కంటే తక్కువ ఉన్నప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది పొందవచ్చు. అది కూడా ఎవరికి? కేవలం ఓసీ అభ్యర్థులకు మాత్రమే. కాబట్టి మీరేం చేయాలంటే మీరు గ్రామ సచివాలయంకి వెళ్ళి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ మీకు లేకపోతే అప్లై చేసుకొని అది పొందాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులలో ఎవరైనా సరే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే పీడబ్ల్యూడి సర్టిఫికెట్ అనేది ఉన్నట్లయితే ఆ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేయాలంటే మీరు అప్లై చేసేటప్పుడు పీడబ్ల్యూడి రిజర్వేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉంటుంది. అందులో మీ యొక్క డిజబిలిటీ ఏంటి, అలాగే మీ యొక్క డిజబిలిటీ పర్సంటేజ్ ఎంత అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి అప్లై చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీలో ఆ కేటగిరీలో రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఆ రిజర్వేషన్ మీరు పొందగలుగుతారు. ఇక ఓబీసీ అభ్యర్థులు ఉంటారు కొంతమంది, అంటే బీసీ వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు. ఆ ఓబీసీ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయడానికి పనికిరాదు. కాబట్టి మీరు తప్పనిసరిగా
బీసీ సర్టిఫికేట్ చేయించుకోవాలి. అంటే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ కన్సిడర్ చేయరు. అది ఉంది కదా అని ఎవరైనా సరే ఆ డాక్యుమెంట్స్ లేకుండా అప్లోడ్ చేయాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయరు. రిజెక్ట్ కావచ్చు. లేదన్నట్లయితే మీకు రిజర్వేషన్ అనేది వర్తించదు. కాబట్టి మిమ్మల్ని ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా కన్సిడర్ చేస్తారు. సో, ఓబీసీ సర్టిఫికేట్ అనేది నాట్ బి కన్సిడర్డ్ అని ఇచ్చారు. సో, అది కన్సిడర్ చేయరు. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసేటప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ అయినప్పుడు డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో, ఆ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొంతమందికి స్పోర్ట్స్ కోటా వర్తిస్తుంది. అంటే అందరికీ వర్తిస్తుంది. కానీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆ స్పోర్ట్స్ కోటా క్లెయిమ్ చేయాలి అంటే తప్పనిసరిగా మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో మీకు ఆ రిజర్వేషన్ వర్తించాలంటే స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. అది అప్లోడ్ చేస్తే మీకు ఆ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక మరొక ముఖ్యమైన సర్టిఫికేట్ ఏమిటి అంటే స్టడీ సర్టిఫికేట్స్. మీ దగ్గర 7th నుంచి 10th క్లాస్ వరకు అంటే 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతికి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్‌లకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే వాటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది ప్రైవేట్ స్టడీ చేస్తారు. అంటే వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయకుండా డైరెక్ట్‌గా ఓపెన్ 10th అనేది కడుతూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు 7th నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే ఇయర్స్ ఉంటాయో మీకు సంబంధించి ఆ ఇయర్స్‌లో మీరు మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అక్కడే నివసిస్తున్నట్టుగా సంబంధిత తహసీల్దార్ ఆఫీస్ నుంచి పొందాల్సి ఉంటుంది. ఆ విధంగా వరుసగా 4 ఇయర్స్‌కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ గాని, రెసిడెన్స్ సర్టిఫికేట్ గాని ఉన్నవారికి లోకల్ రిజర్వేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. అయితే కొంతమంది అభ్యర్థుల్లో వాళ్ళేం చేస్తారంటే వారు వివిధ రకాల కారణాల వలన 2 లేదా అంతకంటే ఎక్కువ జిల్లాల్లో చదువుకోవాల్సొస్తుంది. అలాంటి వారు 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి పొందాల్సుంటుంది. వాటిని అప్లోడ్ చేయాల్సుంటుంది. ఈ 4th నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో అయితే చదువుకుంటారో అదే మీ యొక్క లోకల్ జిల్లాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ స్టడీ సర్టిఫికేట్స్ గానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ గానీ లేకపోతే మిమ్మల్ని నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థిగా కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు నాన్ లోకల్‌లోనే పోటీ పడాల్సొస్తుంది. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారిలో ఎవరైనా సరే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి మైగ్రేట్ అయిన వారు ఉన్నట్లయితే మీరు జూన్ 2, 2014 నుంచి 2021 జూన్ 1 మధ్య తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి మైగ్రేట్ అయినట్లయితే మీరు దానికి సంబంధించినటువంటి లోకల్ స్టేటస్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సుంటుంది. అలాగే కొంతమంది వేరే జాబ్స్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ సెక్టార్‌లోనే. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఆ సంబంధిత ఎంప్లాయర్ నుంచి పొందాల్సుంటుంది. అప్లై చేసేటప్పుడు వాళ్ళు కూడా ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సుంటుంది. ఇక ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఎంపికైనట్లయితే మీకు సర్టిఫైడ్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ సమయంలో మీరు ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫైడ్ వెరిఫికేషన్ రోజు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. అంటే మీకు జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయ్యారు. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మీరు ఫెయిల్ అయినట్టుగా అవుతుంది. కాబట్టి మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కోర్టుకు సంబంధించి కాంట్రాక్చువల్, ఔట్‌సోర్సింగ్, డైలీ వేజ్ పద్ధతిలో చాలామంది పనిచేస్తూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. అది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ మరియు డైలీ వేజ్ పద్ధతిలో పనిచేస్తున్నవారు దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది పొంది అది అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళకి ఆ యొక్క క్లెయిమ్ అనేది వర్తించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కోర్టు ఉద్యోగాలకి అప్లై చేస్తున్నట్లయితే ఇందులో మీకు ఏ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేసుకొని పీడిఎఫ్ డాక్యుమెంట్‌లోకి మార్చుకొని అప్లై చేసేటప్పుడు అప్లై చేయండి. అప్పుడే మీకు క్యాస్ట్ రిజర్వేషన్ గానీ, లోకల్ స్టేటస్ గానీ వర్తించడం జరుగుతుంది. ఇవి రిజర్వేషన్స్ అనేవి మీకు వర్తించకపోతే మీరు ఓపెన్‌లో లేదా నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థిగా పోటీ పడాల్సి ఉంటుంది. కాబట్టి ఉద్యోగం రావడం అనేది కష్టమవుతుంది.
సో, ఈ వీడియోలో నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసి చదివి అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్.